రాహుల్ గాంధీ ఎదగాలనే కోరుకుంటాను. ఎందుకంటే ఒక నాయకుడు జనంలో తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఎదగాలి, అలాగే జనం సమస్యలు తెలుసుకోవాలి. కానీ దేశానికి సంబంధించిన సున్నితమైనటువంటి అంశాల విషయంలో ఆయన చేస్తున్నటువంటిది ఒక రకంగా దేశానికి సంబంధించి ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేయటం. మణిపూర్ వెళ్ళడంలో తప్పులేదు. మణిపూర్లో 4-5 తెగలు ఉన్నాయి. ఓన్లీ ఒక తెగ దగ్గరికి వెళ్ళి వచ్చారు ఆయన, కుకీ తెగ దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఈ కుకీలు అనేటటువంటి వాళ్ళు బర్మా నుంచి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. నో డౌట్ వాళ్ళు సుదీర్ఘకాలంగా ఇండియాలోనే ఉన్నారు, వాళ్ళకు వచ్చినటువంటి సమస్య పరిష్కరించాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఒక నాయకుడుగా వన్ సైడెడ్ వెర్షన్ చేస్తే కరెక్ట్ అవుతుందా? చివరికి అదే ప్రాంతాన్ని ఇప్పుడు ఆయన ఇంఫాల్లో ఎక్కడైతే మీటింగ్ పెట్టారో ప్రెస్ మీటు, అక్కడ సొంత ఎంపీ అటెండ్ కాలే, కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎంపీనే. ఎందుకు అటెండ్ కాలేదు? ఈయన కుకీలకు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి. ఆయన మెయితీల తరపున గెలిచినటువంటి ఎంపీ. అక్కడ వర్గ సంఘర్షణ జరుగుతోంది కుకీ తెగలకి మెయితీ తెగలకి. ఈయన ఒక తెగని అంటే రెచ్చిపోతున్నటువంటి వాళ్ళని మరింత రెచ్చగొట్టడం తప్పించి ఏం ప్రయోజనం ఉంది? అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం తప్పలేదు. మరోవైపున మెయితీలతో కూడా కూర్చుని వాళ్ళ సమస్యలు విని ఇద్దరికి మధ్యన పెద్దరికంగా మాట్లాడితే ఆయన భవిష్యత్ నాయకుడు అవుతాడు, లేకపోతే చిచ్చు పెట్టేటటువంటి నాయకుడిగా మిగులుతాడు. రెండవ పాయింట్, తాజాగా అగ్నివీర్ వ్యవహారానికి సంబంధించి ఒక సైనికుడు కుటుంబం దగ్గరికి వెళ్ళారు. చనిపోయినటువంటి సైనికుడు కుటుంబం దగ్గరికి వాళ్ళకి బాధను గురించి మాట్లాడారు, బాగానే ఉంది. ఆ సందర్భంగా అగ్నివీర్ గురించి నెగిటివ్ టాక్. ఎస్, నువ్వు అడుగు, అగ్నివీర్ అనేటటువంటి దాన్ని పర్మనెంట్ చేయండి అని అడుగు. కానీ అగ్నివీర్ పథకంలోకి చేరద్దన్న ప్రచారం చేస్తున్నారు. ఎందుకని? రష్యాలో 2 ఏళ్ల ట్రైనింగ్ ఉంటుంది, చైనాలో 4 ఏళ్ల ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ 4 ఏళ్ల ట్రైనింగ్ వల్ల ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది సైనికులు రిజర్వ్లో ఉన్నారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎందుకని అంతమంది సైనికులు దొరుకుతున్నారు? ప్రతి ఒక్కడు సైన్యంలో ట్రైనింగ్ అయినోడే, ఎక్స్పీరియన్స్ నడుస్తున్నది. అందుకని ఇన్నాళ్ళ యుద్ధం నడుస్తుంది. ఉక్రెయిన్ మీద రష్యా 3 ఏళ్ల నుంచి ఎందుకు గెలవలేకపోతుంది? రష్యాని ఉక్రెయిన్ ఎందుకు 3 ఏళ్ల నుంచి ఓడించలేకపోతుంది? అంటే ప్రతి ఒక్కడు సైనికుడు కావడం. అదే భారత్ మీద వాళ్ళు ఎవడన్నా దాడి చేస్తే మన సైనికులు, లేకపోతే ఆ తర్వాత కానిస్టేబుల్, హోంగార్డుల దాకా ఇంతే. వాట్ టెక్స్ట్ అంటే తెలియదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. సుదీర్ఘకాలం మందగమనం మనది. ఇప్పుడు దానికి ఇదొక పరిష్కారం. ఎంతకంటే అద్భుతమైన పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పు, తప్పలేదు. సైన్యంలో రిక్రూట్మెంట్ ఉండాలని అడగండి, నో డౌట్, నేను సమర్థిస్తా. ఎందుకంటే సైన్యంలో ఎక్కువ మంది సైన్యం చేరాలి, చేర్చుకోవాలి, అవసరం ఉంది. అదే సమయంలో అగ్నివీర్ అనే సిస్టమ్ తీసేస్తే చాలా ప్రమాదకరం అయిపోతుంది. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సమన్వయం చేయకుండా మాట్లాడటం వల్ల ప్రమాదం అవుతుంది. ఇది భవిష్యత్తులో ఆలోచించి ఇట్లాంటి వాటిలో లేదు, నా ధోరణి ఇదే అనుకుంటే ఇక ఎవరమేం చేయలేము.